సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళలకు తీపి కబురు వినిపించనుంది. కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చించనున్నారు. సూపర్ 6 హామీల భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్దమైంది కూటమి ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు కూడా పూర్తయింది. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించబోతున్నారు. మొత్తం బస్సులో 74% బస్సులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించినా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి బృందం సింగపూర్ టూర్పై చర్చించనుంది మంత్రివర్గం. ఇక కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. లిక్కర్ కేసులు, నగదు బయటపడడం, అరెస్టులకు సంబంధించి కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు పథకంతో పాటు ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? అంటే ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో 12 అంశాలు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. అందులో మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి స్త్రీ శక్తి అనే ఒక పేరు కూడా పెట్టారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుంది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రస్తుతం ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ పథకం ఏ రకంగా అమలవుతోంది, ప్రధానంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. పథకం ఇంప్లిమెంట్ చేయడంలో బస్సులు సరిపోకపోవడం, బస్సుల్లో మహిళలు రష్ ఎక్కువ అవటం, ఆటో డ్రైవర్లు దీని మీద కొన్ని సమస్యలు రేజ్ చేయడం. ఎందుకంటే ఉచితంగా మహిళలను తీసుకెళ్తే కనుక ఆటో డ్రైవర్ల జీవనోపాధికి కూడా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చూడటం, వీటన్నిటి మీద కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం, 5 రకాలు సబర్బన్, ఆర్టీసీ, అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, మెట్రో, వీటిల్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత ప్రయాణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఈ స్త్రీ శక్తి పేరుతో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తారీఖు అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్నికల్లో సూపర్ 6 లో ఇచ్చిన ప్రధాన హామీగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రధానంగా ఈ పథకం అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేబినెట్ లో మొదటి గంట సేపు దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. విధి విధానాలన్నీ ఖరారైన తర్వాత అధికారికంగా దీనికి సంబంధించిన పేరు ఇవన్నీ కూడా స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మిగిలిన అంశాల ఎజెండాకు సంబంధించి టూరిజం హోటళ్లు, రాష్ట్రంలో కొన్ని టూరిజం హోటల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు 6 క్లస్టర్ల పరిధిలో భూమి కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సెలూన్లకు ఉచితంగా పవర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 150 యూనిట్ల నుంచి ఒక 200 యూనిట్లకు పెంచే అంశం మీద కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న సెలూన్స్ నడుపుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల వాళ్ళకి జీవనోపాధి మరింత మెరుగైన స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన చర్చ ప్రధానంగా కేబినెట్ సమావేశంలో జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి, కొన్ని భూముల కేటాయింపుకు సంబంధించి, ల్యాండ్ ఇనిషియేటివ్ అండ్ టెక్ హబ్ పాలసీకి సంబంధించి ఇలా 12 అంశాల ఎజెండా. ఇవాళ కేబినెట్ ఎజెండా అంశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మహిళల ఉచిత బస్సు మీద ఎక్కువ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 12 అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ కేసులు, తాజా అరెస్టులు, ప్రధానంగా ఈ నగదు బయటపడటం, ఈ వ్యవహారాలన్నిటి మీద వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ప్రధానంగా ఖండించాలి. మంత్రులందరూ యాక్టివ్ గా ఉండాలి. వైసీపీ చెప్పేవి కనుక ఖండించకపోతే ఏది అబద్దమో ఏది నిజమో తెలియకుండా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, సింగపూర్ టూరు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వీటన్నిటి మీద కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చాలా సమగ్రంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది.
ప్రసన్న, అయితే ప్రధానంగా మహిళల ఫ్రీ బస్సు పథకం కింద అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రీ అమలవుతుంది, అలాగే పల్లె వెలుగుతో పాటు ఏ ఏ బస్సుల్లో అమలవుతుంది అన్న విషయాల్లో కొంచెం సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో దీనికి ఎప్పటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికి క్లారిటీ ఇచ్చేసినట్లయినా ఏ ఏ బస్సులు అని అయితే చెప్పేశారు, అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రీ అనేది కూడా క్లారిటీ ఇచ్చేసినట్టేనా? ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చింది. మొన్నటి వరకు కూడా అంటే మొన్న మంత్రి ప్రెస్ మీట్ జరిగే వరకు కొంత డైలమా ఉంది. మంత్రి ప్రకటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలవుతుంది. ఎక్స్ప్రెస్లు, మెట్రోలు, అదేవిధంగా సిటీలో తిరిగే సిటీ మెట్రోలు అంటారు, వాటిల్లో ఈ పల్లె వెలుగు బస్సు 5 రకాలైన బస్సుల్లో ప్రధానంగా మహిళలకి ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. అంటే అమరావతి ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీలో తప్ప మిగిలిన 5 రకాల బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి లేకపోతే ఇతర పనుల మీద వెళ్లే వాళ్ళందరూ కూడా మహిళలు ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ ని, అదేవిధంగా ఆర్డినరీ సర్వీస్ ని సిటీ పరిధిలో తిరిగి, ఎందుకంటే సిటీ పరిధిలో వైజాగ్ లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, నెల్లూరు, కర్నూలు సిటీ పరిధిలో చాలా బస్సులు, అందులో విజయవాడ, వైజాగ్ లో చాలా ఎక్కువగా సిటీ బస్సు ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వీటి మీద ఎక్కువగా మహిళలు తిరుగుతూ ఉంటారు. దీనికి వాళ్ళకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ఇది వరకు జిల్లా అని అదని ఇదని చెప్పారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఈ మహిళా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్